యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు. యేసు పలుకుతున్నాడు మనిషి తరపున మీకు శుభములు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, నేను యూట్యూబ్లోను ఇంకా చాలామంది ప్రసంగాల్లోనూ చాలామంది దైవజనులు బోధిస్తుంటే విన్నాను, చూశాను. యేసుక్రీస్తు దేవుడా కాదా, ఆయన దేవుని కుమారుడైన దేవుడు కాదా, చాలామంది దేవుడని బోధిస్తూ ఉన్నారు, చాలామంది దేవుని కుమారుడని బోధిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ఎవరు, దేవుడని బైబిల్ చెప్తుందా లేదా? మనం ఎవరు బోధించేది కాదు, కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ మొత్తంలో మనం చూస్తే బైబిల్లో ఒక మాట అయినా మనం తీయకూడదు, ఒక మాట అయినా కలపకూడదు. ఒక మాట రాసినా అది కరెక్టే, దాన్ని మనం తీసుకోవాలి. అయితే బైబిల్లో యేసుక్రీస్తు దేవుడని ఉందా? దేవుడైతే ఉంటుంది. బైబిల్ యేసుక్రీస్తు దేవుడని రుజువుపరుస్తుందా అనే అంశాన్ని మనం ఈరోజు చూద్దాము. ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం బైబిల్ నుంచి. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాము. పితరులు వీరువారు, శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. చిన్న ప్రార్థన. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఈ వచనం మనం చూస్తే యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అని రాయబడింది. ఇది బైబిల్లో చెప్పుతున్న మాట. ఎందుకంటే బైబిల్లో దేవుడని ఇక్కడ రాయబడింది. పరిశుద్ధాత్మ ద్వారా ఈ బైబిల్ మొత్తం కూడా రాయబడిన గ్రంథం ఇది. ఒక మాట తీసేసినా, ఒక మాట కలిపినా ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళు ప్రతి ఒక్కరికి, ఎవరైతే అలా కలుపుతారో తీసేస్తారో వారికి, ప్రతి ఒక్కరికి కూడా వారికి వర్తిస్తుందన్నమాట, వస్తాయి. కనుక యేసుక్రీస్తు సర్వాధికారి దేవుడని బైబిల్లో ఇక్కడ ఈ వచనం మనం సెలవిస్తున్నాం. కనుక ఈ వచనం మనం తీసేస్తామా? తీసేయలేం. తీసేస్తే తెగులు మనకు వస్తుంది. అయితే ఈ వచనం ద్వారా బైబిల్లో దేవుడు యేసుక్రీస్తు వారిని మనకి తెలియపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి దేవుడని బైబిల్ ఇక్కడ మనకి ఈ వచనంలో మనకి తెలియబడుతుంది. మరి యేసుక్రీస్తు వారు దేవుడు కాదని చాలామంది బోధిస్తున్నారు. దేవుని కుమారుడే ఆయన, దేవుడు కాదు అని చాలామంది యూట్యూబ్లో పోస్టులు పెడుతున్నారు, ప్లస్ ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు, యూట్యూబ్లో ప్రసంగాలు పెడుతున్నారు, మెసెంజర్లో కూడా ప్రసంగాలు పోస్టులు పెడతా ఉన్నారు. గమనించండి, అలాంటి వారి కోసము దేవుడు ఈరోజు చెప్తున్నమాట, వాళ్ళు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత జ్ఞానులైనా, ఎంత మహాజ్ఞానులైనా సరే, వాళ్ళకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అది ఒట్టి దేవుడు కదా, ఆయన సర్వాధికారి అయిన దేవుడని ఇక్కడ రాయబడింది. చూడండి, అంటే సర్వం అధికారం కలిగిన దేవుడు. కొంతమంది ఈ లోకంలో దేవుళ్ళుగా చెప్పబడుతున్నవారు అనేక వేల మంది ముక్కోటి దేవుళ్ళుగా చెప్పబడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఎటువంటి దేవుళ్ళో మనకు అనవసరం. కానీ ఈయన మట్టుకు సర్వాధికారి అయిన దేవుడు, సర్వం అధికారం కలిగిన దేవుడు, సర్వం ఈయన చేతుల్లో ఉంచుకున్న దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వానికి కర్త అయిన దేవుడు, సర్వాన్ని నడిపిస్తున్న దేవుడు, సర్వాన్ని పోషిస్తున్న దేవుడు, సర్వాన్ని కూడా స్థితి లయ కారకుడైన. గమనించండి, యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని బైబిల్ చెప్పట్లేదు. ఇకనైనా మీరు నమ్మండి, యేసుక్రీస్తు వారు దేవుడు. ఇక్కడే కాదు, ఇంకొక వచ్చిన కూడా మీకు నేను తెలియజేస్తాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట ఉంటుంది. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. చూసారండి,
ఏమన్నాడు? ఇక్కడ ఏం రాయబడింది? మహాదేవుడు అని రాయబడింది. మహాదేవుడు. చూసారండి, చిన్న చితక దేవుడు కాదు, అల్లరి దేవుడు కాదు ఈయన. అల్లరి దేవుళ్ళు కాదు ఈయన. అల్లరి దేవుడు కాదు, చిన్న చితక దేవుడు కాదు, ఏదో మనం తయారు చేసుకుని పెట్టుకునే దేవుడు కాదు ఈయన. అర్థమవుతుందండి? చిన్న చితక దేవుడు కాదు ఈయన. మనం తయారు చేసుకుని మన చేతులతో తయారయ్యి మనం రాళ్ళని చెక్కి బొమ్మను చేసుకుని దేవుడికి పూజించేది కాదు, లేదా మట్టి తీసుకొని బొమ్మను చేసుకుని దేవుడికి పూజించేది కాదు, లేదా ఏదో ఆ చెట్టునే దేవుడిగా పుట్టిన దేవుడికి పూజించే దేవుడు కాదు ఈయన. ఈయన మహాదేవుడు. దేవుళ్ళు ఈ లోకంలో చెప్పబడుతున్న దేవుళ్ళు అన్న వారు ఉన్నారు కదా, వాళ్ళకు పైన దేవుడు ఈయన. దేవుళ్ళకే దేవుడు, మహాదేవుడు. మహాదేవుడిని రాయబడింది. అంతేకాదు మహారక్షకుడు కూడా. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహాదేవుడు. తెలుసుకోండి, యేసుక్రీస్తు దేవుడు కాదు అనుకున్న వాళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు ఎక్కడున్నా కానీ, ఎక్కడ దేశ విదేశాల్లో ఉన్న, మన రాష్ట్రంలోనూ మన దేశంలో ఉన్న, ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సహోదరుడా, సోదరి, సహోదరుడా, గమనించుకోండి, యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. యేసుక్రీస్తు మహాదేవుడు. యేసుక్రీస్తే దేవుడు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. దేవుడు కాదు అనుకుంటున్న వాళ్ళు ఈ విషయాన్ని కంపల్సరీగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళ ముసుగు ఈ రోజు నుంచి తొలగిపోవాలి. దేవుని కుమారుడే అని దేవుడు కాదు అని చెప్పడం ద్వారా అన్యులకి ఏమైపోతుందంటే, ఇతర మతస్థులకు ఏమైపోతుందంటే మనం లోకం అయిపోతున్నాం. ఆయన దేవుడు కాదు, మా దేవుళ్ళే నిజమైన దేవుళ్ళు, ఆయన దేవుని కుమారుడు వరకే దేవుడు కాదు అని ఇతర మతస్థులు ఏమైనా హేళన చేస్తున్నారు. వీళ్ళని బట్టి దేవుడు కాదు అనే వాళ్ళని బట్టి హేళన చేస్తున్నారండి. వీళ్ళని కారకం అవుతారు వీళ్ళు. ఎవరు? యేసుక్రీస్తు దేవుడు కాదని ఈ పాస్టర్లైనా విశ్వాసులైనా ఏవో మహాజ్ఞాలుగా చెప్పబడుతున్న వారు, బైబిల్ మాకంతా తెలుసు అని చెప్పబడుతున్న వారు ఈ యొక్క పోస్టులు పెట్టడం ద్వారా దేవుడు కాదు ఆయన దేవుని కుమారుడే అని పోస్టులు పెట్టడం ద్వారా ఏమవుతున్నారంటే ఇతర మతస్థులకి సంధించిన వాళ్ళు అవుతున్నారు. ఇతర మతస్థులు హేళన చేసేవారుగా వీళ్ళే తయారు చేస్తున్నారు. వాళ్ళు తప్పేం లేదు. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇతర మతస్థులు అంటున్నారే కానీ వాళ్ళు కావాలని అంటం లేదు. వాళ్ళు తప్పేం లేదు. కనుక నేను ఎప్పుడు ఇతర మతస్థులను నేను కించపరిచిన మాట్లాడను, వాళ్ళని విమర్శించను. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రియమైన బిడ్డలారా, మనం చేసే దాన్ని బట్టి ఇతర వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు, దేవుణ్ణి విమర్శించే స్థాయికి వస్తున్నారు, దేవుని హెల్తాలు చేసే స్థాయికి వస్తున్నారు, దేవుని గురించి పుస్తకాలు రాసే స్థితికి వస్తున్నారు. అవును కదా? ముందు మనకు తెలియని జ్ఞానం, ముందు మన బైబిల్ మనకు తెలియకుండా వాళ్ళంటే మన ప్రయోజనం ఏముంది? నీ బైబిల్ నువ్వు తెలుసుకో. యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదా? యేసుక్రీస్తు దేవుడు కాదా? అవునా కాదా? ఇది పాయింట్. యేసుక్రీస్తు దేవుడిని బైబిల్ చెప్తుంది. మరి ఈ వచనాన్ని తీసేస్తావా? ఈ వచనాన్ని దేవుడు కాదని నువ్వు తీసేసావు అనుకోండి, ఎవరైనా సరే తీసేసారు, పాస్టర్ అయినా విశ్వాస అయినా, మాకంతా తెలుసు, బైబిల్ మాకంతా తెలుసు, మీ మహాజ్ఞానులు అని చెప్పబడతారు, రెవరెండ్లు చెప్పబడతాను. ఎవరైనా సరే ఈ వచనాన్ని తీసేస్తే తెగులు తప్పకుండా వాళ్ళ మీదకి వస్తాయి, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే. గమనించండి ప్రియ సహోదరుడా, మీకు తెగులు రాకుండా ఉండే విధంగా నేను మీ మంచి కోసం చెప్తున్నాను. నా సొంత మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలు చెప్తున్నాను మీకు. ఇంకో విషయం నేను చెప్పట్లేదు, నా దాడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తున్నాడు. గమనించుకోండి. ఇక నేను మనోన్నతలు తెరవండి. ఎంతకాలం గుడితనంలో ఉంటారు మీరు? యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుని కుమారుడే అనే గుడితనంలో ఎంతకాలం ఉంటారు మీరు? నా దగ్గర రండి, మీకు నేను చెప్తాను. డెబిట్ ఏర్పాటు చేయండి, తప్పకుండా వివరిస్తాను. బైబిల్లో మాటలే చెప్పేది. బైబిలే సమాధానం. పక్క గ్రంథాలకు పోవడం, పక్కన అర్థాలు చేయడం, విమర్శించడం, పక్క నుంచి ఏం తెచ్చుకునేది? నీకు ఇచ్చిన బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని ముందు నేర్చుకోవాలా. ముందు నేర్చుకో, అప్పుడు నీవు ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతావు బైబిల్ ద్వారా. నీకు బైబిలే రాకపోతే ఇంక నువ్వేంది బోధించేది? తప్పుడు బోధిస్తున్నారు. గమనించుకోండి. ఇంకెన్నో ఉన్నాయి లేఖనాలు, సమయం లేదు నాకు, ఎన్నో ఉన్నాయి. నేను చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు. అయినా కానీ ఈ పోస్టులు చూసి నాకు చాలా బాధేసింది. అందుకే చెప్తున్నాను,
ఇప్పటికైనా కళ్ళు తెరవండి. నువ్వెంత పెద్దడు అయినా సరే నేను చెప్తున్నాను, బైబిల్ చెప్పేదే నిజం. బైబిల్లో మాటలు బోధించు. ఇది దాచిపెడుతున్నావా? ఇప్పుడు దేవుని కోణంలో బోధిస్తున్నావు, ఓకే. మరి ఈ మాట దాచిపెడతావా? దాచిపెట్టుకుంటావు? నువ్వు దాచిపెట్టుకుంటావు? చెప్పు. దేవుడు కాదు అన్నవారి గురించి మాట్లాడుతున్నా. దాచిపెట్టుకుంటావు, అందరి గురించి కాదు. దాచిపెట్టుకుంటావా? బైబిల్ను దయచేసి బైబిల్లో మాటలు తీసివేయద్దని మనం చేస్తున్నాను. ఒక్క పొళ్ళు కూడా తీసేసిన భయంకరమైన తెగులు. నువ్వు రెవరెండవు కావచ్చు, నువ్వు మహాజ్ఞానివి కావచ్చు, బైబిల్ అంతా తెలుసు అనుకోవచ్చు, నీకు ఎవరు ఎదురు చెప్పలేకపోవచ్చు, తెగులు వస్తుంది నీ మీదకి. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? బైబిల్ అర్థం చేసుకుని మాట్లాడాలా. బైబిల్ గురించి తప్పుడుగా బోధిస్తే నేను ఊరుకునేది లేదు. ఎవరైనా సరే, ఇతర మతస్థులైనా సరే, బైబిల్ గురించి తప్పుడుగా బోధిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. అర్థమవుతుందా? బైబిల్లో ఉన్న మాటలు ప్రతి ఒక్కటి కూడా మనం తీసుకోవాలా. ప్రతి ఒక్కటి కూడా సత్యమే, ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది, ప్రతి ఒక్కటి కూడా నెరవేర్పు జరుగుతుంది, ప్రతి ఒక్కటి నిజం, సత్యం. బైబిల్ సత్యంగా బోధించండి దయచేసి. కనుక యేసుక్రీస్తు దేవుడు కాదు అనే వాళ్ళ గురించి నేను చెప్తున్న మాటలు ఇవన్నీ, మిగతా వారి గురించి కాదు. ప్రియమైన సహోదరులారా, మీ మీద నాకు ఎటువంటి ద్వేషం కానీ పగ్గాని లేదు. కానీ మీరు పక్క త్రోవ బట్టి తప్పుడు బోధించి మీరు నరకానికి పోయేది కాకుండా ఇతరులను కూడా నరకానికి పోనిస్తున్నారు బాధతో చెప్తున్న మాటలు ఇవి. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు. దేవుడు కాదు అంటే ఊరుకునేది లేదు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు నిజమైన దేవుడు. దేవుడు కాదు అంటున్నావు, ఈ వచనాన్ని నువ్వు అసత్యం చేస్తున్నావు. అసత్యం చేసి అసత్యమైన బోధిస్తున్నావు, అబద్ధ బోధిస్తున్నావు, అబద్ధ బోధకుడు అవుతున్నావు నువ్వు. ఇలాంటి వారి గురించే అబద్ధ బోధకులు వస్తారని చెప్పింది. గమనించండి. ఇక్కడే కళ్ళు తెరవండి. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, నువ్వు ఎక్కడైనా ఏ ప్రదేశంలోనూ కానీ ఈ వాక్యం వింటుంటే అర్థం చేసుకో. యేసుక్రీస్తు దేవుడని, మహాదేవుడని, సర్వాధికారి దేవుడని, సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడని, సర్వాన్ని ఆయన నిర్మించాడని, సర్వాన్ని నడిపిస్తాడని, సర్వం కోసం ఈ లోకానికి వచ్చాడని, సర్వం కోసం ప్రాణం పెట్టాడని, సర్వం కోసం రక్తం కార్చాడని, ఆయనే సర్వాధికారి అయిన దేవుడని ఎక్కడైనా తెలుసుకో. కలిదిరు. కనుక అలా బోధించడం తప్పు, అలా చెప్పడం తప్పు, అలా అర్థం చేసుకోవడం తప్పు. ఈ వాక్యాన్ని ప్రియ సోదరుడా, నీ తప్పుని ఈరోజు ఒప్పుకో. నేను ప్రార్థన చేస్తా. దేవుడిని తప్పకుండా క్షమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు దేవుడిని తెలుసుకునే విధంగా, ఈ వాక్యాల దగ్గర తెలుసుకునే విధంగా కృప చెప్పండి. అబద్ధ బోధన ఖండించండి ప్రభు. తీసివేయండి. మౌనతను వెలిగించండి. మహాజ్ఞానాలు చెప్పుకున్న వారికి నాయనా దైవ గ్రంథమైన మహాజ్ఞాన గ్రంథాన్ని బోధించు కృపను అనుగ్రహించమని. ఎవరైనా ప్రభా తండ్రి నీ యొక్క గ్రంథానికి నేను వ్యతిరేకం బోధిస్తే, నీ మాట వ్యతిరేకం బోధిస్తే ఊరుకునేది లేదు నాయన. పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు తండ్రి. పరిశుద్ధాత్మకి నాయన రోషం వస్తుంది ప్రభా. రోషంతో చెప్తున్న మాటలు ప్రభా వీటిని క్షమించండి, సహాయించి ఇప్పుడు కానీ తెలుసుకొని నీ మార్గం నడుచు కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.